నాకు తెలుసు నేను డబ్బులు వేస్ట్ చేస్తూ ఉన్నాను ఇలాంటివన్నీ చేసి అని. కానీ ఏం చేయాలి? నేను రెంటెడ్ హౌస్‌లో ఉన్నా, ఓన్ హౌస్‌లో ఉన్నా సరే, నేనుంటున్న ఇల్లు నాకు అందంగా కనిపించేలాగా డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మేమున్న కిచెన్ ఏంటంటే కొంచెం ఎక్కువగా బ్లాక్ కలర్ అయిపోయింది అండ్ చాలా డల్‌గా అనిపిస్తుంది నాకు కిచెన్. అందుకని కొంచెం వైట్ కలర్ యాడ్ చేస్తే బ్రైట్‌గా ఉంటది. ఎందుకంటే మాకు వెంటిలేషన్ అస్సలు సరిగ్గా లేదు ఈ కిచెన్‌లో. బయట లైటింగ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. దానివల్ల ఎప్పుడు ఏదో చీకట్లో ఉంటున్నట్టు అనిపిస్తదనమాట నాకు. లైట్స్ ఉన్నా గానీ మనకి ఆ బ్రైట్‌నెస్ తెలియట్లేదు అండ్ ఈ బ్లాక్ టైల్స్ వల్ల ఇంకా డల్‌గా కనిపిస్తుంది. అందుకే కొంచెం ఆ వైట్ కలర్ యాడ్ చేశామనుకోండి బ్రైట్‌నెస్ వస్తుందని ఈ షీట్ అయితే తీసుకున్నాను నేను. చాలా అండర్ బడ్జెట్‌లోనే చేస్తుంటాను నేను. మోస్ట్‌లీ మేకోవర్స్ ఇలాంటివి. నాకు అందంగా కనిపించాలి అండ్ తక్కువ బడ్జెట్‌లో కూడా అయిపోవాలి. చాలా మందికి అనిపించొచ్చు నేను డబ్బులు వేస్ట్ చేస్తానని. నాకు నేనున్న పరిసరాలు గానీ, నేనున్న ఇల్లు గానీ అన్నీ అందంగా కనిపించాలి అని కోరుకుంటాను. సో, ఇలాగైతే నేను మార్చుకున్నాను. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అదేంటంటే కింద మెష్ ఉండడం వల్ల వాటి మీద ఈ స్టిక్కర్స్ సరిగ్గా అంటుకోలేదు. స్టిక్కర్‌లో ప్రాబ్లమ్ లేదు. బట్ ఆ మెష్ వల్ల కొంచెం ఆ మెష్‌కి ఆయిల్ ఉండడమో మరేంటో తెలీదు. సరిగ్గా అంటుకోలేదు. ఇలా ఊడిపోయాయన్నమాట. సో, ఇదేంటంటే మెష్ వల్లే అనుకుంటున్నాను. ఆ మెష్ కొంచెం అన్‌ఈవెన్‌గా ఉంటది కదా! సో, దానివల్ల స్టిక్కర్స్ అంటుకోవట్లేదు. వేరే స్టిక్కర్ ఒకటి ఆర్డర్ చేశాను. అదైతే అంటుకుంటది అని అనిపించింది. ఆర్డర్ చేశాను. అదొచ్చిన తర్వాత కూడా మీకు ఆర్డర్ చేశాను. ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది చూడండి.